వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్లోని శ్రీ బాలాజీ రైస్ మిల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ. అదేవిధంగా యాలాల్ మండలంలో నిర్మాణంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. యాలాల్ మండలంలో స్వయంగా జనగణనలో భాగంగా స్వీయ గణన నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మరోవైపు యాలాల్ ఐకేపీ సెంటర్ను లారీలలో వరి ధాన్యం లోడ్ చేస్తున్న హమాలీలను సందర్శించిన కలెక్టర్ యాలాల్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను విద్యాధికారి రేణుకాదేవితో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. దాంట్లో ఒక 15 to 20 లారీస్ ఆయన అన్లోడ్ చేశారు. ఆయన కూడా మిల్క్ కెపాసిటీ అయిపోతుంది. ఇంకో 2 డేస్లో అయిపోతుంది. 2 డేస్లో కెపాసిటీ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఒకటి ఎమ్మెల్యే గారికి రెగ్యులర్ ఫోన్ చేసి టెక్నాలజీమెంట్ అయిందా, ట్యాబ్లెట్ చేస్తున్నారు. ఇక్కడ హార్వెస్టింగ్ అయిందా, మొత్తం క్లస్టర్లో హార్వెస్టింగ్ అయిందా? సార్ లారీ మేము చేపిస్తాం. చేపిస్తాం. చాలా ఇబ్బంది పడుతుంది సార్ రైతులు. ఇలాంటి తడిసిన ప్యాడీ ఉంటే ఇమీడియట్ షిఫ్టింగ్ చేపిస్తున్నాం. బాయిల్ మిల్స్కో ఇస్తాం. బాయిల్ డ్రిల్స్కి ఇస్తాం. బాయిల్ డ్రిల్స్కి బాలి మీద కదా సార్ చేపిస్తాం. సార్ డీటెయిల్స్ ఇవ్వండి, చేపిస్తాం. ఆ ముఖపాయ వచ్చింది మేము తీసుకోమని చెప్పేసి ఇట్లా చేపిస్తారని ఒకసారి చెప్పినాక ఇప్పుడు దేశం గారు చెప్పారు కదా చేపిస్తాం. నేను చేస్తాను పర్సువేషన్ ఇప్పుడు 1,20,000 ఆల్రెడీ అన్లోడింగ్ అయింది. ఇంకా ఎట్లా ఉంటాయి? ఇంకా 1,30,000 2 lakhs. అంటే బాయిల్ మిల్ వాళ్ళందరూ 2 lakhs తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే 4 seater బ్యాగ్స్ కాబట్టి మిగతా ఎట్లా చేస్తాం? ఇంకా బ్యాగ్స్ ఇంకా వేరే జిల్లాకు పంపడం లేకుంటే గోడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 lakhs చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు 1,20,000 అయింది. ఓన్లీ 80 పెండింగ్ ఉంది. మీరు 10 చెప్తున్నారు. 1 వీక్లో ఖతం అవుతుంది. అవును సార్ 1 వీక్లో ఇంకా మీరు 15,000 చెప్తే 10 గోడౌన్స్ అలాట్ చేయండి. ఇచ్చా మారేటప్పుడు గోడాలు ఇచ్చిన సార్ గోడాలు ఆడియో చెప్తే గోడాలు ఇండివిజువల్స్ హ్యాండ్ అక్కడ అన్లోడ్ చేసుకుంటాం. సార్ దీనికి గతంలో మనం సప్లై ద్వారా గోడౌన్స్ తీసుకుంటాం. వేరే గోడౌన్ లేదు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకటి టీఎస్ఎస్ గోడౌన్ ఉంది. అక్కడ చిత్తూరు దగ్గర కరంకోట దగ్గర ఊరుకోరు. అక్కడ 1,00,000 బస్తాలు, అక్కడ 1,00,000 బస్తాలు. అవి రెండు మనం తీసుకుంటే డిపార్ట్మెంట్ నిన్న బక్రీద్ అని నిన్న బక్రీద్ కాబట్టి డ్రైవర్స్ రాదు. వీళ్ళకు 10 to 12 లారీస్ సార్, ఒక 30 ట్రాక్టర్స్, ప్రతి మిల్కు పెట్టుకున్నాం. ఇంకా 10,000 బస్సాలు పెట్టుకున్నాం. 10,000 బ్యాగ్స్ 10,000 బ్యాగ్స్ 10,000 బ్యాగ్స్ చేస్తే 15 days ఎన్ని బ్యాగ్స్ అన్లోడింగ్ అయింది? నిన్న 8,000 కన్ఫర్మ్ చెక్ చేయండి. లేదు సార్, ఇప్పుడు ఇస్తాం సార్ చేసుకోండి. చేయాలి డిఎం గారు. ఫిఫ్త్ ముందు ఎవ్రీథింగ్ షుడ్ బి కంప్లీటెడ్. తర్వాత డిపార్ట్మెంటల్ పర్మిషన్ కూడా చెప్పారు వాళ్ళు, అది కూడా వాళ్ళకి చెప్పండి. డిస్కస్ చేస్తాం. సో
సో వేరే కాంట్రాక్టర్ ఫెయిల్ అయితే ఇమీడియట్ సెకండ్ పర్సన్ ద్వారా కూడా డిపార్ట్మెంట్ ఓన్లీ అడిషనల్ కాంప్లెక్స్ వచ్చిందా ఇంకొక ఒకటే వేరే ఏం లేదు. అండ్ నార్మల్ రిపేర్ వర్క్స్ పెట్టాం సార్. ఇల్లు అది ఇంటర్నెట్ గ్రిల్ ఉంది సార్, గ్రిల్ లేదు దానికి. పిల్లలు పడుకోవడానికి ఇబ్బంది లేదు, గ్రిల్ లేకపోతే అమ్మాయిలు చేస్తారని గ్రిల్ చేయించుకోమని చెప్పాము ఫస్ట్. గ్రిల్ ఒకటి చేయించుకుంటామన్నారు. ఇది సెప్టిక్ ట్యాంక్ అవుట్లెట్ లేదు సార్, ప్రాబ్లం అవుతుంది ఫిల్ అయితే అది అవుట్లెట్ చేయించమని చెప్తున్నాం సార్ కంపల్సరీ. అది చేయండి, స్టార్ట్ చేయండి. అండ్ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టి శాంక్షన్ లేదా ఇక్కడ లేదు. అవి పిఎంసీ వర్క్స్ సార్, ఇది నా వార్డు, మన సివిల్ వర్క్స్. ఇది దీంట్లోకి ఇప్పుడు కనెక్షన్ ఇస్తారు సార్, అంటే ఇన్సైడ్ లారీ వాళ్ళతో మాట్లాడాము, తీసుకోండి. అది అసోసియేషన్ 4 రౌండ్ ఇక్కడ 2 ఈరోజు 2 పంపిస్తే రేపు కూడా సేమ్ 4-5 డేస్లో అవుతుంది. హార్వెస్టింగ్ మొత్తం అయిందా లేదా? హార్వెస్టింగ్ అయిందా కంప్లీట్? సో ఇది అట్లీస్ట్ మీరు 2 లారీస్ పంపిస్తే ఈ సెంటర్ ఇప్పటివరకు క్లియర్ అవుతుంది. 1 వీక్ పడుతుంది.